హాయ్ హలో నమస్తే విజయవాడ డ్రైవర్ అన్నలకి. ఈ ఆన్లైన్ వ్యవస్థల్లో మనం ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటే, ఇప్పుడే నాకు ఒక ర్యాపిడోలో నుంచి ఒక బుకింగ్ వచ్చింది. 1.5 కిలోమీటర్ ఉన్న బుకింగ్కి వెళ్తే అక్కడ తీరా చూస్తే రోడ్డు మొత్తం వాటర్ ఆగిపోయి చెట్లు వచ్చేసి అసలు రోడ్డు అది మామూలుగా జనాలు నడుచుకుంటానికి వెళ్తానికి కూడా బాగా ఇబ్బంది, చాలా వరస్ట్గా ఉంది. సరే అనేసి ఇంకో రూట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే రూట్ మొత్తం అక్కడ సగం అంటే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఆ రోడ్లోకి వెళ్తే దగ్గరలోకి వెళ్ళంగానే కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతుంది. అక్కడ మొత్తం ఇసుక గుట్టలు అయ్యేసి మొత్తం అడ్డు పెట్టేశారు. అటు వెళ్తే వాటర్ ఆగిపోయి ఉన్నాయి, ఇటు వస్తేనేమో మొత్తం తీరాగా తిరిగి గమ్యస్థానానికి కస్టమర్ దగ్గరికి చేరుకుంటే ఆ మేడం గారు ఫోన్ చేసి చెప్తే, బాబు నేను వేరే ఆటోలో వెళ్ళిపోయాను బాబు, క్యాన్సిల్ చేశాను కదా అంటున్నారు. తీరా చూస్తే నేను ఎందుకు వెళ్ళాను, నేను ఏమైనా నెత్తి ఇప్పుడు ఏం చెప్పాలో నాకే అర్థం కాల. ఆమె చెప్పిన మాటలకి నాకు మాటలు కూడా రావట్లేదు. ఇప్పుడు ఆమె వేరే ఆటోలో వెళ్ళిపోయారు కదా, ఆ రైడ్ అనేది క్యాన్సిల్ చేసి వెళ్ళాలి అన్న ఉదాహరణకు కూడా ఆమెకు ఆలోచన ఉందో లేదో కూడా తెలియట్లేదు. ఒక్కసారి ఆలోచించాలి కదా, అంటే వీళ్ళే వచ్చి తిరిగి వెళ్తారు అని అనుకుంటున్నారో లేకపోతే ఏంటో. కస్టమర్లు ఆటో అన్నలు ఏమనుకుంటారంటే కస్టమర్లే మా దేవుళ్ళు అనుకుంటారు. కానీ కస్టమర్లు ఆటో అన్నలకి చాలా చాలా నిరాశ చెందిస్తున్నారు. ఈ ఆన్లైన్ వ్యవస్థలు ఒక రకంగా ఆడుకుంటున్నాయంటే కొంతమంది కస్టమర్లు ఈ మన డ్రైవర్ సోదరులకి ఇలా ఏడిపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి మీ మనస్సాక్షిగా మీరే ఆలోచించండి. ఒక డ్రైవర్ అన్నని ఏడిపిస్తే మీకు ఏమొస్తుంది ఏంటి? ఫలానా రూట్ బాగలేనప్పుడు దయచేసి తెలియపరచాలి, బాబు ఇటువైపు నుంచి రామాక ఫలానా రూట్లో ఇలా ఉంది అనేసి తెలియపరచాలి. లేదంటే ఫోన్ చేసి, బాబు నేను వెళ్ళిపోయాను, నువ్వు రామాక, నాకు రైడ్ క్యాన్సిల్ చేస్తాం రావట్లేదు, నువ్వు కొంచెం చేసేవంటే మేము చేసుకుంటాం. అంతేగాని మీరు ఇలా లొకేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా చెప్తే ఎంత బాధగా ఉంటుందో మీరు ఆలోచించండి.